పోరాట నిజమై ఉండొచ్చు. ఒక యునైటెడ్ ప్రొలే ఫ్రంట్ ఆర్గనైజేషన్ నుంచి మీరు కోకన్ వరకు ఒక బీసీగా ఉన్నారు. సో మీకు మీ పోరాటం నిజమై ఉండొచ్చు. కానీ దాన్ని రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినా కూడా మనం 10 సంవత్సరాలుగా వాళ్ళే అధికారంలో ఉన్నది. ఒక కలం పొడుతో పోయేది. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టిన వాళ్ళకి పూల విగ్రహం పెట్టడం పెద్ద భారమేం కాదు కదా. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అనేక పనులు ఉన్నాయి. ఈ రోజు అమరవీల్ అది కట్టినాం, సెక్రటరియట్లు కట్టుకున్నాం, తర్వాత ఇంకోటి అంబేద్కర్ ని నిలబెట్టి విగ్రహం పెట్టినాం. దేశం నేను ఏమంటున్నా ఇవన్నీ పనులు చేసుకుంటూ వచ్చినాం. 10 ఏళ్లలో ఇప్పుడు అయిపోయింది, మా టెన్యూర్ అయిపోయింది, ప్రజలు వారిని కోరుకున్నారు. ఇప్పుడు మీరు పెడతారా లేదా చెప్పండి. సరే ఇక అన్ని మేమే చేయాలనా అంటే మేము ఇంకో 5 మళ్ళీ గెలిచినాడు టీఆర్బీ సంఘం పెట్టుకున్నారు. ఈ టీఆర్బీ సంఘం పెట్టి బీసీలు రిప్రజెంట్ చేస్తూ పెట్టుకున్నారు. మేము సంఘం అయితే పెట్టినాం, మేము సంఘం పెట్టుకొని పోతున్నాం అంటే సంఘం పెట్టడం కాదు, సంఘం యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకెళ్ళినప్పుడు దాని అంతిమంగా పోయినప్పుడు కావాలి. ఇప్పుడు అమర్లో స్థూపం పెట్టిరు లేకపోతే అంబేద్కర్ విగ్రహం పెట్టారని మీరు గత ప్రభుత్వాన్ని ఒక మీ బీఆర్ఎస్ పార్టీ నేతగా మాట్లాడుతుంటే అది పెట్టడం వరకు కాదు, అమరుల యొక్క లక్ష్యాలు పోయినాయా, అంబేద్కర్ యొక్క రాజ్యాంగం అమలైందా? మనోజ్ గారు, ప్రభుత్వం అనేది ఒక పార్టీది కాదు, ప్రభుత్వం అనేది ప్రజలది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు. డెఫినెట్ గా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలనే అడుగుతాం, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలే చేయగలుగుతాయి. అందుకే టీఆర్బీసీ కూడా రాజకీయ పార్టీలతో అతీతంగా పనిచేస్తుంది. ఎవరితో ఏ పని ఉంటుందో, ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, చైతన్యవంతం చేయాలి. ప్రభుత్వం యొక్క స్కీమ్స్ మేము లిటరేచర్ తీసుకుంటాం, బీసీలకు అందజేస్తాం. ఆ రకంగా డిమాండ్ను మేము ప్రభుత్వం ముందు పెడతాం. అదే రకంగా చట్టసభలో రిజర్వేషన్స్ ఈనాడు ఉన్న ప్రభుత్వాలని అడుగుతున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా అడుగుతాం. సో ఒక ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గతంలో పనిచేసిన అనుభవంతో కావచ్చు, మీరు బీసీల సంఘం నుంచి మీరు పోరాడుతున్న అంశం కావచ్చు, ఎటువంటి లక్ష్యాలు నిర్దేశించుకున్నారు, ఏ అంశాలతో మీరు ఫైట్ చేయబోతారు, లేకపోతే బీసీలకు సంబంధించి మరి ఏం చేయబోతుంది, ఎన్ని కులాలు గుర్తించారు, ఎన్ని రకాలుగా ఉన్నది ఒక అంశాన్ని కూడా. ప్రస్తుతం ఉన్నటువంటి మన రాష్ట్రంలో సుమారు 130 కులాల యొక్క రెండోది ఈ 130 కులాలలో కూడా ఎంబీసీలో ఒక 36 కులాలని గత ప్రభుత్వం గుర్తు చేయడం జరిగింది. అంటే అసలు ఏం ఎంబీసీ అంటే నిర్దేశం ఏంటి? మోస్ట్ బ్యాక్వర్డ్ అంటే ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్లీ, రాజకీయ పరంగా పొలిటికల్లీ బ్యాక్వర్డ్నెస్ ఎక్కువ ఉన్నటువంటి కులాలు ఎంబీసీ. స్పెషల్ గా ఫండ్స్ ఉంటాయి, డెఫినెట్ గా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టడం జరిగింది. డెఫినెట్ గా ఉన్నాయి అవన్నీ. ఆ చర్చ మనకు డిబేట్ అవుతాం. బీసీలుగా ఈ రోజు టీఆర్బీసీ 3 లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఒకటి, ఈ కులాల యొక్క జనగణన ఏదైతే ఉందో అది చట్టపరంగా జరగాలనేటటువంటి పోరాటం. రెండోది, చట్టసభలలో రాజకీయ ప్రాతినిధ్యం రిజర్వేషన్స్ బిల్లు పార్లమెంట్లో పెట్టాలి అనే దాని మీద పోతుంది. మూడోది, ఈ ప్రభుత్వాలలో ఉన్నటువంటి కార్యక్రమాలనే ప్రజలకు, బీసీ ప్రజలు ఎట్లా అందిపుచ్చుకోవాలనే చైతన్య కార్యక్రమాలు. అవి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. వీటన్నిటి మీద చైతన్యవంతం చేస్తాం, ఓటు చైతన్యం చేస్తాం. డెఫినెట్ గా రాజకీయ పార్టీలలో ఎట్లా ప్రాతినిధ్యం కల్పించుకోవాలో దీని మీద పనిచేస్తాం. ఈ విధంగా టీఆర్బీసీ అనే సంఘం ముందుకు పోతుంది డెఫినెట్ గా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, బీసీలు మీరు ఇంతకుముందు అన్నారు ఎవరు అని. ఈ బీసీలు బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అసలు బీసీలే. ఈ రోజు సాంస్కృతిక పరంగా, అభివృద్ధి పరంగా బీసీలు లేకపోతే దేశం ఇట్లుండేది కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, షార్ట్గా చెప్తాను. మీరు ఇచ్చిన టైంలో ఆనాడు మంగళవారులు లేకపోతే, గైనకాలజిస్టులు లేని కాలంలోనే డెలివరీలు చేసి మానవులని, ఈ మానవ సంతతిని పెంచడానికి ఉపయోగకరమైన గైనకాలజీ డాక్టర్లే నా మంగళి సోదరులు. ఆ రోజు మురికి బట్టల్ని ఉతికి ఆ ఇన్ఫాంట్ బేబీకి సక్రమంగా బట్టలు ఉతికి మంచి బ్యాక్టీరియా లేకుండా ఇచ్చినందుకే ఆ పిల్లలు బతికి బట్టగట్టి ఇవాళ దేశ ప్రధానులు అయినారు, ముఖ్యమంత్రులు అయినారు. మీరు ఈ రోజు ఉన్నటువంటి ఏజ్డ్ ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ అడగండి, వారు ఇంట్లోనే డెలివరీ అయినారు, ఇంట్లోనే ఎవరు వచ్చి చేసినారంటే నాయి బ్రాహ్మణులు వచ్చి చేసినారు అని చెప్తారు మీకు. ఆ రకంగా మేదరి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు ప్రతి జననం అప్పుడు, పెళ్ళప్పుడు, సావప్పుడు అనేక కులాలు ఇవి సేవ చేస్తేనే ఈ మానవ మనుగడ ఇంతకాలం ఇంత పైకి వచ్చినాయి. ఇంతెందుకు మీకు చెప్తా ఉన్నాను, ఈ శరీరాలను కూడా అల్లారు ముద్దుగా కలిసి బతికినటువంటి వాళ్ళ శరీరము శవమైనాక దాన్ని అక్కడ కాటికాపరికి ఒప్పజెప్పి అందరూ ఇళ్లకి వెళ్ళొస్తే అది నక్కలు కుక్కలు పీక్క తినకుండా కాటికాపరి కాపాడి బూర్దయ్యేంత వరకు కాపాడేటటువంటి నా కాటికాపరి కొడుకులు ఎవరైనా ఎల్ఎల్బీలు చదివితే కూడా ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడే రోజు వచ్చినాడు నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్టు. ఇది మా టీఆర్బీసీ పర్సెప్షను. అంటే ప్రతి కులానికి కూడా సంఖ్యాపరంగా కాకుండా, వీళ్ళు ఎంతమంది ఉన్నారని కాకుండా, ఆ కులాలలో టాలెంట్ ఉన్నవారు ఎవరైనా ఈ డెమోక్రసీలో ఎమ్మెల్యే కావాలనుకుంటే వారికి అవకాశాలు వచ్చే వేదికలు ఉండాలి. ఈ రాజకీయ వ్యవస్థలో లేవు. శ్రీనివాస్ గారు, మీరు గతంలో అనేక ఈ చాలా క్లుప్తమైనటువంటి సబ్జెక్ట్ ఉంది, చాలా డిఫరెంట్గా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ నా ఒక మొదటి నుంచి ప్రశ్న ఏంటంటే, చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, బీసీ సంఘాలు అనేవి ఉన్నాయి, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు ఉన్నాయి.
కానీ ఎక్కడ కూడా ఓసీ సంఘాలు లేవు వాళ్ళకి సంబంధించి ఎక్కడ అంటే వాళ్ళకి రావాల్సిన బాధ్యత వాళ్ళకి వస్తుంది కాబట్టి పెట్టుకోలేరు. మంచి ప్రశ్న. సో ఈ ఉద్యమాలు ఆజాదీ కా అమృత్ మహోత్సవం 75 సంవత్సరాలు అయిపోయింది. ఓ రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగాన్ని అమలు పరచుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి దాన్ని గౌరవప్రదంగా మనం గౌరవించుకుంటాం. సో అటువంటి రాజ్యాంగంలో బీసీలకు సంబంధించిన అంశాలు పొందుపరిచి ఉన్నాయా? ఒకళ్ళు పొందుపరచుంటే ఎటువంటి అంశాలు పొందుపరిచి ఉన్నాయి? ఇలాంటి సంఘాలు ఇంకెన్ని పెట్టుకోవాలి మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవాలి? చక్కటి ప్రశ్న మనోజ్ గారు. మీ వేదిక ఈ రోజు నాకు ఈ తొలి వెలుగు ఇచ్చినటువంటి అవకాశాన్ని బీసీ ప్రజలారా, ఎస్సీ ఎస్టీ ప్రజలారా మేల్కొనండి. మీరు మహిళా బిల్లులో బీసీలను కూడా పొందుపరచాలి, వెర్టికల్గా దాంట్లో బీసీ రిజర్వేషన్తో పాటు మహిళా బిల్లు పాస్ కావాలన్నప్పుడు మాత్రం పెండింగ్ అయిపోయింది. సుదీర్ఘంగా పెండింగ్ ఉన్న బిల్లు ఈ దేశంలో ఏదైనా ఉండే అంటే అది మహిళా బిల్లు. ఆ రోజు బీసీలకు కూడా అలా రిజర్వేషన్స్ పెట్టాలని ఆపినాం అక్కడ ఉన్నటువంటి బలాలను బట్టి. పార్లమెంటులో బీసీల ప్రాతినిధ్యం ఉండే, ములాయం సింగ్ గారి రూపంలో, లాలూ ప్రసాద్ యాదవ్ రూపంలో, అనేక మంది రూపంలో ఆ రోజు దాన్ని స్టాల్ చేయగలిగినాం. కానీ ఈ రోజు చడి చప్పుడు కాకుండా మహిళా బిల్లు ఓసీలకు మాత్రమే మహిళలకి రిజర్వేషన్ వచ్చేసింది, దాంట్లో బీసీలకు రిజర్వేషన్ లేదు. అంటే వారి చేతిలో కలం ఉంది, వారి చేతిలో పార్లమెంట్ ఉంది, నిర్వర్తించలేకపోయినప్పుడు కూడా ఇచ్చేసిరు అంతే. దాంట్లో ఏ కోర్టు లేదు, ఏం లేదు. మీరు ఈడబ్ల్యూఎస్ 10% కోటా అన్నప్పుడు కూడా చడి చప్పుడు కాకుండా పాస్ అయింది. 8% సుమారు 6% ఉన్నట్టయితే దేశ జనాభాలో బీజేపీ హయాంలో 10% ఈడబ్ల్యూఎస్ లేదు. మేమెందుకు కలిసి ఉన్నాం వాళ్ళతో? కానీ నేనేమంటున్నంటే ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చేసుకున్నారు. అంటే వారి చేతిలో కలం ఉంది, వారి చేతిలో పార్లమెంట్ ఉంది, వారి చేతిలో మంత్రివర్గం ఉంది. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రయోజనాన్ని ఏ ఉద్యమాలు, ఏ ధర్నాలు, ఏ సంఘాలు పెట్టకుండానే అయిపోతాయి. అందుకే బీసీ ప్రజలారా 60% ఉన్నాం మనం. ఓటు చైతన్యం లేదు. రాజకీయ పార్టీలకు ఏవేవో జెండాలు మోస్తూ ఉంటాం. కానీ మన బీసీ సంఘాలుగా బీసీల యొక్క ప్రయోజనాల గురించి పోరాటం అన్నప్పుడు మనం కదిలి రావాలి. డెఫినెట్గా మనం అందరం కూడా పోరాటం చేయాలి. నెక్స్ట్ ఈ తెలంగాణలో ఏదైనా పోరాటం బాకీ ఉంది అంటే, ఈ తెలంగాణలో ఏదైనా వాక్యూమ్ ఉందంటే అది బీసీల అంశమే. డెఫినెట్గా సామాజిక తెలంగాణ సాధించే దిశగా అన్ని సంఘాలు వారి వారి ఆలోచనల పరంగా ఎన్ని సంఘాలైనా ఉండొచ్చండి, ఎన్ని పాయలైనా అది నదిగా మారుతుంది. మహోత్సవాన్ని ఇప్పటికీ మనం జరుపుకుంటున్నాం. ఎస్సీ సంఘాలు ఉత్పన్నమవుతున్నాయి, ఎస్టీ సంఘాల సంక్షేమ సంఘాలు ఉత్పన్నమవుతున్నాయి. బీసీ సంఘాల నుంచి నాకు తెలిసి కొన్ని వందల సంఖ్యలో బీసీ సంఘాలు ఉన్నాయి. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవం 75 సంవత్సరాల మన స్వతంత్ర భారతదేశంలో కూడా ఇంకా కూడా బీసీల పోరాటం కొనసాగిస్తుంది. డెఫినెట్ గా సమస్య ఉంది కాబట్టి సంఘాలు పుడుతున్నాయండి. సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఆర్గనైజేషన్స్ పుడతాయి, సమస్యల మూలాల నుంచే పుడతాయి. సో ఇన్ని సంఘాలు పుడుతున్నాయంటేనే ఈ సమస్యల మీద పోరాట చైతన్యం లేచొస్తా ఉంది. డెఫినెట్ గా ఇప్పుడు నీటి బుగ్గల్లాగా అక్కడక్కడ లేస్తా ఉన్నాయి. అవన్నీ నదీ ప్రవాహం లాగా వస్తాయి. ఆ ప్రవాహంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆధిపత్య కులాల యొక్క భావజాలం ఉన్న అన్ని పార్టీలు కొట్టుకుపోతాయి. అంటే వాళ్ళను కంప్లీట్ గా ఈ కుర్చీల నుంచి పక్కన పెట్టడం లక్ష్యం లేకుండా మనకు వారికి కూడా జనాభా ప్రాతిపదికన ఉండాలి. దాంట్లో కూడా ఉన్నత వర్గాలలో కూడా బీద బిక్కి స్థానాల్లో కుర్చీలో వాటావనకు రావాలి. సార్ రెండు మీ సాధ్యమవుతుందా మీతో చెప్పండి? బీదరికమే ఒక కులం, ఉన్నతమైనటువంటిది ఒక కులం. ఆ రకంగా ఉంటుందా? సాధ్యమా? లేదు కదా. ఈ భారతదేశంలో మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. మీకు ఉదాహరణ చెప్తా అండి. ఓల్డ్ సిటీ ఉంది, ఎంఐఎం పార్టీ ఉంది. ఎందుకు 7 మంది ముస్లింస్ నే వాళ్ళు ఎన్నుకొని అసెంబ్లీలోకి పంపిస్తారు? వాళ్ళకే టికెట్లు ఇస్తారు. అంటే వారి పార్టీ వారి ఇష్టం, మళ్ళీ వాళ్ళనే గెలిపించుకుంటారు వాళ్ళ మనుషులు. అది చూసి మనం నేర్చుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి మంచి ఏంటి? ఆ వర్గానికి వారు కాపాడుకోవడానికి వారు 7 మంది ఎమ్మెల్యేలను వారి మతానికి చెందిన వారికే ఇచ్చుకుంటారు. 7 మంది ఎమ్మెల్యేలు వారి సంరక్షణ, వారి సమస్యల మీద వాళ్ళు కొట్లాడతారు అసెంబ్లీలో. దాంట్లో నుండి బీసీలు ఏం నేర్చుకోవాలి? మరి బీసీలు నిలబడ్డ దగ్గర బీసీలు గెలిపించుకోవాలి. ఈ రకంగా ఆధిపత్య కులాలు ఇవాళ 43 మంది ఒక్క కులానికే, ఒక పేర్లతో చెప్పినాం కదా, రెడ్డి కులస్తులు 43 మంది, 13 మంది ఎల్లమ కులస్తులు, ఈ రకంగా రేషియో ఉన్నది సుమారుగా. సో అటువంటి మరి అట్లా ఎందుకున్నది అంటే వారి యొక్క కెపాసిటీ. ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉంది, దాంట్లో వారి కులానికి చెందినటువంటి వారిని పెట్టుకోగలుగుతా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ ఉంది, బీసీ అంటే బీసీ ప్రెసిడెంట్లను దించేసి ఓసీ ప్రెసిడెంట్ని పెట్టుకుంటుంది. వాళ్ళ 8 మందిలో వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో అదే రకంగా ఇలా అన్ని పార్టీలలో ఉన్నాయి కదా. సో ఆ రకంగా ఆధిపత్య కులాల పెత్తనం ఉన్నటువంటి పార్టీలలో వారే ఇచ్చుకుంటున్నప్పుడు మనకెందుకు సోయలేదు? కనీసం ఆ పార్టీలు ఇచ్చిన బీసీలను కూడా మనం గెలిపించుకోలేకపోతే ఎట్లా?